అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అంటే మామూలుగా ఈ చిన్న చిన్న క్యారెక్టర్లు గానీ, లేదు అంటే అవకాశాల కోసం అన్నీ వదులుకొని ఇండస్ట్రీకి వెళ్ళి హీరోయిన్ అవుదామని అనుకునే ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఈ వీడియో. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా గూడా చాలామంది ప్రముఖులు గానీ, లేదు అంటే ఇండస్ట్రీలో ఉండే అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు గానీ ఇండస్ట్రీలో ఏం లేదు. అంతా బాగానే ఉంది. ఎవ్వరు ఏం చెయ్యట్లేదు. ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు బయటికొచ్చేంత వరకు లోలోపలనే మగ్గిపోతా ఉంటాయి. ఎందుకంటే అవి మళ్ళీ బయటకొస్తే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందేమోనని భయంతోని పెద్ద పెద్ద వాళ్ళు అంటే పెద్ద పెద్ద మనుషులుంటారు గదా! వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. సరే బాగా పీకల దాకా వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భం చూసుకొని ఇలాంటివి మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే చిరంజీవి గారే డైరెక్ట్‌గా అన్న మాటలివి. "ఎందుకమ్మా భయపడతారు? ఇండస్ట్రీకి రండి. ఇక్కడేం లేదు. అంతా బాగానే ఉంది. మీరు అనుకున్నది ఇక్కడ జరగట్లేదు. కేవలం అవి అపోహలు మాత్రమే. ఎందుకంటే కొందరు పడని వాళ్ళు ఇదంతా జేస్తున్నారని" కూల్‌గా చెప్పేశాడు. ఏంది అంటే ఇండస్ట్రీలో ఏం జరగట్లేదు. అంతా బాగానే ఉంది. ఈ కాస్టింగ్ కౌచ్ గాని, లేదు అంటే ఈ హీరోయిన్‌లు ఖచ్చితంగా అవకాశాల కోసం అది జేయాల్సిందేనని, ఇవన్నీ అపోహలు మాత్రమే. మీరనుకున్నట్టుగా ఇక్కడ ఏ విధంగా లేదు. అంతా బాగానే ఉంది. ఎందుకంటే అంత కరెక్ట్‌గా లేకపోతే ఇంతమంది హీరోయిన్స్ గాని, ఇంతమంది క్యారెక్టర్‌లు గాని, ఇన్ని సినిమాలు వచ్చేటివి ఉండేవి కాదు గదా! అనే సందర్భం గురించి మాట్లాడారు. కానీ లోలోపల జరుగుతుందంతా చిరంజీవి గారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఎంతమందికి సహాయం చేశాడో అందరికీ తెలుసు. ఏ విధంగా ఉంటాడో అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అయిపోతుంది. ఒక హీరో ఈ ఇండస్ట్రీ గురించి చేసినటువంటి ఈ కామెంట్ అసలు మామూలుగా ఇండస్ట్రీని ఒక షేక్ చేసిందన్నట్టు. ఎందుకంటే ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ గాని, లేదు అంటే ఖచ్చితంగా అవకాశాల కోసం దిగజారాలి. లేదు అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి అనే వాక్యాలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఆ హీరో ఏం మాట్లాడాడు? అసలు ఆ హీరో ఎవరు? అసలు ఏ హీరోయిన్ గురించి మాట్లాడారు? నిజంగానే ఉందా? లేదు అంటే ఒకప్పుడు జరిగింది ఇప్పుడు చెప్తున్నాడా? లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం కోసం అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటివి అంటే అప్పుడిప్పుడు ఇలాంటివి బయటికొస్తానే ఉంటాయి గానీ, వైరల్ అవ్వవు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిట్యుయేషన్‌లో కొన్ని కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉంటాయి. సో, అందులో ఇదొకటి వైరల్ అయింది. సో, ఆ హీరో ఎవరో ఒక్కసారి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రండమ్మా! ఎందుకు భయపడతారు? తెలుగు వాళ్ళు వస్తే ఇండస్ట్రీ ఇంకా బావుంటుంది. అంటూ ఇటీవల ఒక స్టార్ హీరో తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. కానీ ఇదిగో ఇలాంటి దారుణాలు జరుగుతుంటుంటే తెలుగు అమ్మాయిల్ని ధైర్యం చేసి సినిమాల్లోకి ఎలా పంపిస్తారు? ఒక పక్క తెలుగు వాళ్ళకి అవకాశాలు రావడం లేదనే వాదన ఉంది. వచ్చాక ఇదిగో ఇలాంటివి తప్పడం లేదు. అదే నేను చెప్పినట్టు చిరంజీవి గారు చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగు వాళ్ళు ఎందుకంటే మన తెలుగు వాళ్ళని వదిలిపెట్టుకొని బయట ఈ వేరే ఇండస్ట్రీ అంటే మహారాష్ట్ర గాని, లేదు అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హీరోయిన్స్‌ని తెచ్చి ఇక్కడ హీరోయిన్స్‌గా పెట్టడం కొంచెం బాధాకరంగా అనిపించి అలాంటి వ్యాఖ్యలు చేశాడు చిరంజీవి గారు. తెలుగు అమ్మాయిలకి అలాంటి బాధ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా మీరనుకున్నట్టయితే కాదు. మీరు వచ్చి ఒకసారి చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది అని చెప్పిన సందర్భాలున్నాయి. టాలీవుడ్ రసికరాజులకు లోటే లేదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఏఐ జనరేషన్ వచ్చేసినా ఈ చీకటి బాగోతాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్స్ వరకు ఎవరిని కదిలించినా ఇలాంటి తెర వెనక బాగోతాలు కుప్పలు తెప్పలుగా బయటకు వస్తుంటాయి. కొంతమంది ముందుకొచ్చి వాళ్ళపై జరిగిన అగత్యాల గురించి చెప్పుకుంటారు. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఆ గోకులకు అలవాటు పడతారు. కొంతమందయితే అబ్బా! ఇండస్ట్రీలోనా? అలాంటిదేం లేదే అని అంటుంటారు. మరికొంతమందయితే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. గోకడం వాడికి అలవాటు. గోకించుకోవడం వీళ్ళకవసరం. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ దులిపేసుకుంటారు. అయితే
ఇక్కడ కొంతమంది వర్షన్ చూసుకుంటే కొంతమంది మామూలుగా వాళ్ళకిష్టం లేకపోతేనే ఇలా జరుగుతుందా అని కొంతమంది ఉంటుంటే, కొంతమంది ఖచ్చితంగా గోకే వాళ్ళుంటారు. అలా నువ్వు గోకించుకుంటే తప్పు గదా! ఎందుకంటే నువ్వు అవకాశాల కోసమే దిగజారిపోతే రేపు ఇంకేమన్నా పెద్ద అవకాశాలొస్తే ఇంకా ఏం చేయడానికి సిద్ధంగా ఉంటావా అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా గూడా అవకాశాల కోసం అన్నీ వదులుకొని ఇండస్ట్రీకి వచ్చి అంటే తన టాలెంట్‌ని నిరూపించుకుందామని కొంతమంది వస్తే, ఆ టాలెంట్‌ని చూడకుండా కేవలం బాడీ స్ట్రక్చర్ గాని, వాళ్ళ అందం గాని చూసి ఇలాంటి అవకాశాలు ఇవ్వడం కరెక్ట్ గాదని కొంతమంది వాదన. బేసిక్‌గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే, ఖచ్చితంగా అవకాశాల కోసం దిగజారాలి అనే భావనలో పడిపోయింది ఈ హీరోయిన్స్‌కి. ఎందుకు అంటే, అలాంటి వార్తలు వచ్చినప్పుడు గానీ, లేదు అంటే అలాంటి సందర్భాలు, సిట్యుయేషన్ వచ్చినప్పుడు గానీ, ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది గూడా. బేసిక్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ తెలుగులో రావాలి అంటే చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేయాలి, వెబ్ సీరీస్‌లు చేయాలి. దాని తర్వాత అవి మంచి పాపులర్ అయితే మంచి అవకాశం అంటే హీరోయిన్‌కి అవకాశం రావాలి అంటే డైరెక్టర్ దగ్గరకు పోవాలి, లేకుంటే హీరో దగ్గరికెళ్ళాలి. వీళ్ళందరూ ఓకే అంటేనే సినిమా అవకాశాలు వస్తాయి. ఏ ఒక్కరు క్యాన్సల్ అన్నా గూడా ఆమె మళ్ళీ వెబ్ సీరీస్‌లకు సంబంధించినటువంటి తన పాత దాంట్లోకి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. సో, అవకాశాలు రావాలి. నేను తెరపైన 70 తెరపైన కనిపించాలి అంటే ఖచ్చితంగా లొంగాలి అనే భావన ఇప్పటికీ ప్రతి హీరోయిన్‌లో గాని, ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో గాని ఖచ్చితంగా ఉంది అమ్మాయిల్లో. అందుకే బేసిక్‌గా మన తెలుగు హీరోయిన్‌లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటివి కొంతమంది లొంగక, కొంతమందికి ఇష్టం లేక సరిపోతాయి మన వెబ్ సీరీస్‌లు చేసుకుంటే సరిపోతాయిలే. మనం వెండి తెర పైన కనిపించకపోయినా పర్వాలేదు. మన టాలెంట్ ఏందో మనకు తెలుసు. ఆ టాలెంట్ ఉపయోగించి ఇలాంటి వెబ్ సీరీస్‌లు తీసుకున్నా గూడా మనకు పేరు వస్తుంది అనే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు గాని, హీరోయిన్‌లు గాని చిన్న చిన్న వెబ్ సీరీస్‌లు చేసుకుంటూ బతికేస్తున్నారు. బట్ నిక్కార్సైన విషయం ఏంటంటే కెమెరా లేకుండా సినిమా తీయడం ఎంత కష్టమో, ఇలాంటి భాగవతాలు లేకుండా ఇండస్ట్రీ వర్ధిల్లడం కూడా అంతే కష్టం. ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి సాంప్రదాయాన్ని అద్దెం పోస్తూనే ఉన్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఒక సీనియర్ నటుడు, దర్శకుడు 'జేడీ చక్రవర్తి' తన స్నేహితురాలు, నాటి హీరోయిన్ జరిగిన దారుణాన్ని కళ్ళకు కట్టినట్టు వయసులో ఉన్న హీరోనే, ప్రొడ్యూసర్‌ను, దర్శకుడు కోరికల్ని ఆపుకోలేక కాస్త కక్కుర్తి పడ్డాడంటే అనుకోవచ్చు. కానీ కనీసం ఎవరి సపోర్ట్ లేకుండా నడవలేని ముసలి నాయాళ్ళు కూడా కుర్ర హీరోయిన్స్‌పై ఎలా మోజుపడ్డారో, వాళ్ళని ఎలా ఫేస్ చేస్తాడో చెప్పుకొచ్చారు 'జేడీ చక్రవర్తి'. అయితే ఇదంతా ఒక హీరో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన భాగంగానే అంటే ఆ హీరో 'జేడీ చక్రవర్తి' అతను చూసిన ఒక సంఘటన ఆధారంగా ఇదంతా బయటకొచ్చిందన్నట్టు. ఎందుకంటే తనకు ఫ్రెండ్ అయిన ఒక హీరోయిన్ ఒక ముసలివాడితో అంటే మామూలుగా యంగ్‌గా ఉన్న లేదు అంటే ఒక 40, 50 సంవత్సరాలున్న వ్యక్తి ఇలాంటి కోరికలు కలగడం సహజమే. ఎందుకంటే ఆ వయసు అలాంటిది కాబట్టి సో, వాళ్ళని చూస్తే కొంచెం భావోద్వేగాలు కానీ లేకుంటే తనలో ఉన్న కోరికలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో, వాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు. కానీ కర్ర పట్టుకొని నడిచే ముసలి వ్యక్తికి ఈ హీరోయిన్స్‌ని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. మరి వాళ్ళు ఆ హీరోయిన్స్‌ని ఏం చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను రూమ్‌కి రప్పించుకొని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారంటే నేను షాక్ గురైనా అని తనే ఒక ఇన్సిడెంట్స్ గురించి చెప్పాడు. బేసిక్‌గా అతను ఎప్పుడు అంటే చాలా తక్కువ సందర్భాలలో ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ మాట్లాడినప్పుడు ఎక్స్‌ప్లెయిన్‌తో సహా వివరిస్తా ఉంటాడు. చాలా చక్కగా ఉంటుంది. సో, ఇప్పుడు జరిగిన అంటే మామూలుగా అప్పట్లో అంటే కెమెరా అంటే మామూలుగా మొబైల్‌లు లేకుండే. అలాంటి సిట్యుయేషన్‌లో ఇవన్నీ బయటికి రాలేదు. కానీ ఇప్పుడు జనరేషన్ అంటే అన్నీ ఒక రకంగా ఇప్పుడు చీమ హీరోయిన్‌కి కుట్టినా గూడా అది బయటికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ నెట్‌వర్క్‌లో లేకుంటే సోషల్ మీడియా అంత పాపులర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో, మరి ఆ ముసలోడు గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఈ ఇష్యూ జరిగేటప్పటికి నేను చిన్న విలన్ని. ఒక హీరోయిన్ నాకు మంచి ఫ్రెండ్. ఆమె పేరు వద్దులే కానీ ఆమె ఒకరోజు గెస్ట్ హౌస్‌లో ఉంటే నన్ను యాక్టర్ సురేష్‌ను ఆ గెస్ట్ హౌస్‌కి పిలిచింది. సురేష్ నేను మంచి ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు కలిసి రండిరా డిన్నర్ చేద్దామని పిలిచింది. మేమిద్దరం కలిసి ఆమె ఉన్న గెస్ట్ హౌస్‌కి వెళ్ళాం. సరిగ్గా రాత్రి 8:30కి కాలింగ్ బెల్ కొట్టారు.
ఎవరో ఫుడ్ ఆర్డర్ ఏమో అని కిటికీలోంచి చూసింది. వెంటనే వెనక్కి వచ్చి కంగారుగా మీరిద్దరు మంచం కింద దాక్కోండి అని అన్నది. 2 సార్లు అన్నది. మంచం కింద దాక్కోవడం ఏంటి అని అంటే, చెప్తా ముందు కిందికి వెళ్ళండి అని అన్నది. సరేనని దాక్కున్నాం. సో, ఈ ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ ఈ 'జేడీ చక్రవర్తి' గారికి మంచి ఫ్రెండు. ఎందుకంటే అంతకు ముందే వీళ్ళు మంచి ఫ్రెండ్. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. సో, ఇతను అంటే 'జేడీ చక్రవర్తి' గారు అండ్ 'సురేష్' గారు ఆళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరిని ఈ హీరోయిన్ ఇన్వైట్ చేసింది రాత్రి. అంటే డిన్నర్‌కి ఇన్వైట్ చేసింది. సో, వీళ్ళిద్దరూ వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. దాని తర్వాత 8:30 కాలింగ్ బెల్ మోగింది. అదెవరు అంటే ఒక పండు ముసలి ప్రొడ్యూసర్. అతను మామూలుగా ఫుడ్ డెలివరీ ఏమోనని వీళ్ళనుకున్నారు. అదే హీరోయిన్ కిటికీలోంచి చూసి వీళ్ళని ఒక్కసారిగా మంచం కింద దాక్కోండి అని చెప్తే వాళ్ళు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే మేమేంది మంచం కింద దాక్కోవడం ఏంది? అసలు వచ్చిందెవరు? అని కొంచెం ఆరా తీయబోయేసరికి ఈమేం చేసిందంటే, సరే నేనంతా తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులే. మీరైతే ముందు మంచం కింద దాక్కోండి అని వాళ్ళని మంచం కిందకి తోసేసింది. సో, ఓ ప్రొడ్యూసర్ వచ్చాడు. ఆయనకి అమ్మాయి, తాత వయసు ఉంటుంది. మేము మంచం కింద దాక్కున్నాం. కానీ చాలా ఫన్నీగా మాట్లాడుకున్నాం. కానీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి అతను మాట్లాడుతున్న విధానం చాలా దారుణంగా ఉంది. ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయిన తర్వాత మేము మంచం కింద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నవ్వుతుంటే మా ఇద్దరి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. ఆమె నవ్వుతూ ఏం చెప్పిందంటే, ఆహా! ఆ ముసలోడురా వాడి దగ్గర వాసన వస్తుంది. భరించలేని వాసన వస్తుందంట్రా. అయినా సరే ఏం చేస్తాం తప్పదు కదా! పైగా ప్రొడ్యూసర్ అని అన్నది. సో, ఏ అమ్మాయి కూడా ఎవరితోనైనా ఏదైనా చేసింది అంటే ఇష్టపడి పరిగెత్తుకొని వెళ్ళదు. పరిస్థితులు అలా చేస్తాయి అంటూ టాలీవుడ్‌లో హీరోయిన్స్ పట్ల బడా బాబులు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు చెప్పాడు జేడీ చక్రవర్తి గారు. సో, వచ్చిన ప్రొడ్యూసర్ ఎవరు అంటే కొంచెం ముసలికి అంటే కర్ర పట్టుకొని నడుస్తాడు అంటే ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. మళ్ళీ అతని దగ్గర ఒక రకమైనటువంటి వాసన వచ్చినా గూడా ఆమె అవకాశాల కోసం మళ్ళీ ఇండస్ట్రీలో తొక్కుతారేమోనని భయంతోని అతనికి లొంగాల్సి వచ్చింది. సరే అతను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బయటకొచ్చి చూసేసరికి ఆమె నవ్వుతూ నిలబడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన వీళ్ళిద్దరికీ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటే, అక్కడ జరిగేటువంటి ఆ సన్నివేశం గాని, అక్కడే జరిగేటువంటి ఆ సందర్భం గాని వాళ్ళకెంత భావోద్వేగాన్ని గాని, లేదు అంటే అక్కడ ఉండేటువంటి ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎలా ఊహించుకున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా అవకాశాల కోసం దిగజారిపోవాలా? ఖచ్చితంగా ఈ పని చెయ్యాలా? అనే థాట్‌కు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు విన్నది గాని, లేకుంటే ఎవరో ఒకరు మాట్లాడుకున్నది విన్నారు కానీ, లైవ్‌లో చూసేసరికి షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంకా ఇలాంటి మామూలుగా యంగ్ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే కొంచెం తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ ముసలి అంటే కర్ర పట్టుకుంటే గాని నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయినా కూడా ఇలాంటివి కావాలా అనే దాని గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది, బాధగా ఉంది అని వా ఈ 'జేడీ చక్రవర్తి' గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా గూడా అవకాశాల కోసం ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయాల్సిందే అని అతను చెప్తున్నాడు. సో, ఎంత ఏదైనా గూడా పరిస్థితులు అలా దారి తీస్తాయి. ఎందుకంటే మనం టాలెంట్ ఎంత ఉన్నా గూడా ఇలాంటి వాళ్ళకు లొంగితేనే తప్ప మనకు అవకాశాలు రావు అని తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్నటువంటి ఒక నానుడి. సో, ఏది ఏమైనా గూడా ఇవి తగ్గిపోవాలి. మన తెలుగు హీరోయిన్స్ ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే మంచి మంచి టాలెంట్ ఉన్న మనుషులు వెబ్ సీరీస్‌కే అంకితం అయిపోతున్నారు. అలా కాకుండా కొంచెం వాళ్ళు ముందుకొచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి వాళ్ళకు తగిన అవకాశాలు ఇస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది. లేదు అంటే మనం పక్క వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనం దారుణమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతాము. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కండిషన్స్‌కి ఓకే చెప్పాలి. వాళ్ళు తగిన అంటే పారితోషికం అంటే మామూలుగా రెమ్యునరేషన్ ఎంత అడుగుతే అంత ఇవ్వాలి. సో, అంత దూరం తెచ్చుకోకుండా మనం ఇప్పుడే మన తెలుగు ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే ఇలాంటి తెలుగు హీరోయిన్స్‌కి మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని 'జేడీ చక్రవర్తి' గాని, లేకుంటే తనతో పాటు ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ
సపోర్ట్‌గా నిలవాలి ఖచ్చితంగా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.